విజయనగరం 1వ పట్టణ పోలీసులకు వచ్చిన సమాచారంతో దొంగతనానికి పాల్పడిన జార్ఖండ్ రాష్ట్రం టాటానగర్కు చెందిన నేహా సబర్ అలియాస్ నేహా జ్వానీ అలియాస్ నేహా సోబర్ను మరియు ఆమె భర్త సరోజ్ ఖానీ అలియాస్ సరోజ్ సోబర్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి చోరీకి పాల్పడిన 18 తులాల బంగారు ఆభరణాలను 1వ పట్టణ పోలీసులు రికవరీ చేసినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలియజేశారు. ఈ కేసులో నిందితులను అరెస్టు చేయటంలోనూ చోరీ సొత్తును రికవరీ చేయటంలోనూ క్రియాశీలకంగా పనిచేసిన 1వ పట్టణ సీఐ ఎస్ శ్రీనివాస్, ఎస్ఐల విఎల్ ప్రసన్న కుమార్ మరియు కానిస్టేబుళ్లు ఎన్ గౌరీశంకర్, శ్రీనివాస్, సన్యాసి నాయుడు, మహిళా కానిస్టేబుళ్లు మంగమ్మ, షేక్ మీరాబీలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించి ప్రశంసా పత్రాలను ప్రదానం చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అదనపు ఎస్పీ సౌమ్యలత, విజయనగరం డీఎస్పీ ఎం శ్రీనివాసరావు, సీఐలు శ్రీనివాస్, లైలారావు, ఆర్వీఆర్ కె చౌదరి మరియు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది ఇందులో పాల్గొన్నారు. అల్మీరా నుంచి అరౌండ్ 18 తులాలు గోల్డ్ రోజు దొంగతనం జరిగిందని గుర్తించడం జరిగింది. ఇమీడియట్ గా వచ్చి విజయనగరం వన్ టౌన్ లో కంప్లైంట్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఇమీడియట్ గా విజయనగరం వన్ టౌన్ ఇన్స్పెక్టర్ గారు, అదేవిధంగా ఎస్ఐ గారు, స్టాఫ్ ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యారు. వెళ్ళి సీసీటీవీ ఫుటేజెస్ చూశారు. సీసీటీవీ ఫుటేజ్ లో ఒక లేడీ 2 పిల్లలతో కనిపించింది. సో అక్కడ నుంచి ఆమె సీసీటీవీలో ఆమె ఒక ఆటో ఎక్కినట్టు, తర్వాత మన బస్ స్టాప్ కి ఆర్టీసీ బస్ డిపోకి వచ్చినట్టు ఆ రోజు గుర్తించడం జరిగింది. కానీ ఆ లేడీ ఎవరు అనేది ఆ రోజు ఇమీడియట్ గా మనం గుర్తించలేకపోయాము. అదే టైంలో విజయనగరం 2 టౌన్ పరిధిలో కూడా ఒక లేడీ సిమిలర్ ఎంఓతో ఇంకొక ఇంట్లోకి దూరింది. ఆమెను ఆ రోజు రెడ్ హ్యాండెడ్ పట్టుకుని విజయనగరం 2 టౌన్ వాళ్ళు తీసుకొచ్చారు. సో ఇద్దరు లేడీస్ చేసే విధానం ఒకేలాగా ఉంది, మనం గుర్తించాము. తర్వాత ఆ లేడీని ఇంటర్వ్యూట్ చేస్తే వీళ్ళు జార్ఖండ్ నుంచి టాటానగర్ నుంచి వచ్చారని ఆమె చెప్పడం జరిగింది. సో ఇమీడియట్ గా నెక్స్ట్ డే టాటానగర్ జార్ఖండ్ కి వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళ ఇంటి